channel. Dear friends, welcome to Telugutronics channel. Friends, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఇంపార్టెంట్ పీసీబీలకు సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ ను మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. ఈ వీడియో ఎలక్ట్రానిక్స్ హాబీయర్స్ కి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కి, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ కి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ చేసేటువంటి వారికి, ఎలక్ట్రానిక్స్ లెర్నర్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో గెర్బర్ డేటా ఫైల్ అంటే ఏమిటి, అలాగే ఎస్ఎండి పీసీబీ అంటే ఏమిటి, త్రూ హోల్ కాంపోనెంట్ పీసీబీ అంటే ఏమిటి, పీసీబీ యూవీ మాస్క్ కోటింగ్ అంటే ఏమిటి, పీసీబీ సిల్క్ స్క్రీన్ అంటే ఏమిటి, పీసీబీ ఫుట్ ప్రింట్ అంటే ఏమిటి, ఇటువంటి అంశాలను ఈ వీడియోలో చాలా చక్కగా వివరిస్తాను. అబ్జర్వ్ చేయండి. నా దగ్గర 2 ఎగ్జాంపుల్ ఫిజికల్ పీసీబీ బోర్డ్స్ ఉన్నాయి. వీటిని చూపిస్తూ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికన్నా ముందుగా మీకు గెర్బర్ డేటా ఫైల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక పీసీబీని డిజైన్ చేయాలి అంటే ఏ పీసీబీని డిజైన్ చేయాలి అనుకుంటున్నామో దాని యొక్క స్కెమెటిక్ డయాగ్రామ్ ని అనుసరిస్తూ, అలాగే పీసీబీ డిజైన్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి గెర్బర్ డేటా ఫైల్ ని అంటే పీసీబీని డిజైన్ చేసుకుంటాము. ఇలా సాఫ్ట్వేర్ లో ప్రింటెడ్ సర్క్యూట్ ని డిజైన్ చేయడాన్ని గెర్బర్ డేటా ఫైల్ అని అంటాము. ఈ స్కెమెటిక్ డయాగ్రామ్ ని ఫాలో అవుతూ గెర్బర్ డేటా ఫైల్ రెడీ చేసిన తర్వాత ఈ గెర్బర్ డేటా ఫైల్ ని పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు క్లాడ్ మీద ఈ యొక్క పీసీబీ ప్రింట్ ని మనకు ఇస్తారు, అంటే ప్రింటెడ్ సర్క్యూట్ ని మనకు ఇస్తారు. వీటి గురించి మీకు ఇక్కడ సవివరంగా వివరిస్తాను. అబ్జర్వ్ చేయండి. సో ఇలా సాఫ్ట్వేర్ యొక్క గెర్బర్ డేటా ఫైల్ ని ఈ విధంగా బోర్డు మీద ప్రింట్ చేసి ఇస్తారు. ఇది గమనించండి. ఇది పీసీబీ యొక్క నేను మీకు అందరికీ కూడా చాలా వివరంగా కనిపెడాలని యాక్చువల్ గా చాలా చిన్నగా ఉంటుంది. ఇది జూమ్ చేసి ప్రింట్అవుట్ తీశాను. ఓకే, సో ఇందులో కనిపిస్తున్నటువంటి ఈ సర్క్యూట్ అనేది ఎస్ఎండి పీసీబీ. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ పీసీబీ మీద ఎటువంటి కాంపోనెంట్స్ ని కనెక్ట్ చేయలేదు, ఎటువంటి కాంపోనెంట్స్ ని ఇక్కడ సోల్డర్ చేయలేదు. ఓన్లీ పీసీబీ ప్రింట్ మాత్రమే ఈ పీసీబీ మీద ఉంది. వితౌట్ కాంపోనెంట్స్ తో ఉన్నటువంటి పీసీబీని బేర్ బోర్డు అని అంటారు. ఉదాహరణకు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పీసీబీ మీద చాలా కాంపోనెంట్స్ సోల్డరింగ్ చేయబడి ఉన్నాయి. ఇందులో రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, ట్రాన్సిస్టర్స్, ఓకే, రెగ్యులేటర్స్, మైక్రో కంట్రోలర్స్, ఐసిస్, ఈ విధంగా సోల్డరింగ్ చేయబడి ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ అన్ని సోల్డర్ చేయక ముందు పీసీబీ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ సిల్వర్ కలర్ లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అబ్జర్వ్ చేయండి అక్కడక్కడ. సో ఇది కాంపోనెంట్ ని సోల్డర్ చేయడానికి కండక్టింగ్ మెటీరియల్ తో ఉన్నటువంటి ప్రింట్ ఇది. దీనినే ఫుట్ ప్రింట్ అని అంటారు. ఫుట్ ప్రింట్ అనేది ఎలా తీసుకుంటారంటే మనం పీసీబీ డిజైన్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ లో లైబ్రరీ అనేది ఉంటుంది. మనకు ఏ కాంపోనెంట్ అవసరమో, ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది ఆ లైబ్రరీలో చూసుకునేసి ఆ కాంపోనెంట్ యొక్క స్టాండర్డ్స్, డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ ప్రకారంగా ఇక్కడ ఫుట్ ప్రింట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ వైట్ కలర్ లో, సిల్వర్ కలర్ లో కనిపిస్తున్న అన్ని కూడా కండక్టింగ్ మెటీరియల్ తో ప్రింట్ కాబడినటువంటి ప్లేస్ అది, రైట్.
సో ఏ కాంపోనెంట్ని మనం సోల్డర్ చేయడానికి అక్కడ కండక్టింగ్ మెటీరియల్తో ప్రింట్ అయి ఉన్న దానిని ఫుట్ ప్రింట్ అని అంటాము, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ స్పేస్ ఉంది, రైట్. ఇక్కడ ప్రింట్ అయ్యింది, ఇవన్నీ కూడా పిన్స్. మీకు ఇక్కడ నేను జూమ్ చేసి ప్రింట్అవుట్ తీశాను. జూమ్ లేకపోతే మాత్రము ఇవన్నీ కూడా మనం మ్యాగ్నిఫైర్ ఉపయోగించి చూడాల్సి వస్తుంది, ఓకే. అలాగే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఇవి డయోడ్స్, రెసిస్టర్స్, ఇలా వాటి యొక్క ఫుట్ ప్రింట్స్ అన్నట్టు. ఈ యొక్క ఎక్కడైతే ఫుట్ ప్రింట్ ఉంటుందో అక్కడ ఆ ఫుట్ ప్రింట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ని ఎగ్జాక్ట్గా ఆ యొక్క ప్లేస్లో ఉంచి వాటిని సోల్డర్ చేస్తారు. సోల్డరింగ్ టెక్నిక్స్, అలాగే పీసీబీ డిజైన్ చేసేటువంటి టెక్నిక్స్ డీప్గా మీకు వేరే వీడియోలో కోర్స్ లెవెల్లో మీకు నేర్పిస్తాను. ఇందులో ఫండమెంటల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. సో ఫుట్ ప్రింట్ అంటే మీకు అర్థమైంది. ఫుట్ ప్రింట్ అంటే కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయడానికి కండక్టింగ్ మెటీరియల్తో ప్రింట్ అయినటువంటి ప్లేస్. అలాగే ఇంకొకటి గమనించండి, ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఉంది, ఓకే. కొన్ని పీసీబీలలో వైట్ కలర్ ఉంటుంది, కొన్ని పీసీబీలలో బ్లూ కలర్ ఉంటుంది, కొన్ని పీసీబీలలో గ్రే కలర్ ఉంటుంది, కొన్ని పీసీబీలలో పింక్, ఇటు డిఫరెంట్ కలర్స్ అనేటివి ఉంటాయి. ఈ యొక్క కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ని యూవీ మాస్క్ కోటింగ్ అని అంటారు. ఇదొక పెయింట్, అది అంటే అల్ట్రా వైలెట్ ఉపయోగించేటువంటి పెయింట్ అది, రైట్. దీనిని యూవీ మాస్కింగ్ అని అంటారు. ఈ యూవీ మాస్కింగ్ని ఎందుకు ఈ యొక్క పీసీబీ మీద అప్లై చేశారు, రైట్. సో ఎందుకంటే మీరు గనక ఈ పీసీబీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో గ్రీన్ కలర్ ఉంది, ఓకే. సో మనం మ్యాగ్నిఫైర్ కానీ ఏదైనా ఉపయోగించి చూసినట్లయితే ఇన్సైడ్ చాలా స్మాల్ ట్రాక్స్ ఉంటాయి. మనకు ఎయిర్ ఉంది కదా, సో వెంట్రిక్ అంత లైన్స్ అనేది ఉంటాయి ఈ మైక్రో కంట్రోలర్స్కి, వీటికి కనెక్ట్ అయ్యి. ఆ పీసీబీ ట్రాక్స్ అనేటివి డిస్ట్రాయ్ కాకుండా ఆ పీసీబీ ట్రాక్స్ ప్రొటెక్షన్ కోసము ఈ యొక్క యూవీ మాస్క్, ఈ కోటింగ్ని ఉపయోగిస్తారు. అంటే ఎలా డిస్ట్రాయ్ అవుతాయంటే పీసీబీ ట్రాక్స్ అనేటివి అట్మాస్ఫియర్కి ఎఫెక్ట్ అయ్యి అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే మాయిశ్చర్, హ్యూమిడిటీ, ఈ యొక్క అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ యొక్క చాలా మైన్యూట్గా ఉన్నటువంటి, చాలా వెరీ వెరీ థిన్గా ఉన్నటువంటి ఈ ట్రాక్స్ అనేటివి రస్ట్ బట్టి ఎగిరిపోతాయి. అందుకొరకు ఆ యొక్క పీసీబీ ట్రాక్స్ మీద ఈ యొక్క యూవీ మాస్క్ కోటింగ్ని అప్లై చేస్తారు. ఈవీ మాస్క్ కోటింగ్ని అప్లై చేయడం వలన ఇది రస్ట్ పట్టదు. అంటే ఆ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్సైడ్ ఉన్న ఈ ట్రాక్స్ అనేటివి రస్ట్ పట్టదు, అట్మాస్ఫియర్కి ఎఫెక్ట్ కాదు. అంటే పీసీబీ యొక్క ట్రాక్స్ ప్రొటెక్షన్ కోసము యూవీ మాస్క్ని అప్లై చేస్తారు. ఇప్పుడు మీకు యూవీ మాస్క్ అంటే ఏమిటో, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారో ఈ విషయం మీరు ఇక్కడ తెలిసింది. అలాగే సిల్క్ స్క్రీన్ అంటే ఏమిటి? సిల్క్ స్క్రీన్ అంటే ఇక్కడ చూడండి, మనం గెర్బర్ స్కెమెటిక్ డయాగ్రామ్ను ఉపయోగించి గెర్బర్ డేటా ఫైల్ని రెడీ చేస్తాం. ఆ గెర్బర్ డేటా ఫైల్లో ఏ కాంపోనెంట్ ఎక్కడెక్కడ ఉంది అనేది మనం అక్కడ న్యూమరికల్ గాను అలాగే ఆల్ఫాబెటిక్ లెటర్స్తో ఇండికేట్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా ఈ యొక్క పీసీబీ మీద ప్రింట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మీరు దీని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, బ్యాటరీ, ఇక్కడ సి, ఆర్, ఈ విధంగా నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యూ, అలాగే టిఆర్, డి ఇలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదేంటంటే ఆర్ అనేది ప్లేస్లో రెసిస్టర్ కనెక్ట్ చేయాలని అర్థము. టిఆర్ అనే ప్లేస్లో ట్రాన్సిస్టర్, డి అనే ప్లేస్లో డయోడ్. ఈ విధంగా కాంపోనెంట్ ఇన్ఫర్మేషన్ని తెలియపరుస్తూ అక్కడ ఒక నెంబర్స్ని, ఆల్ఫాబెటిక్ లెటర్స్ని ప్రింట్ చేసి ఉంటారు. వాటిని
సిల్క్ స్క్రీన్ అని అంటారు. ఓకే, సో అలాగే ఈ యొక్క మాస్క్, సిల్క్ స్క్రీన్ కలర్స్ని మనం డిఫరెంట్ కలర్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పీసీబీ డిజైనర్ యొక్క చాయిస్ అది. చాలా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పీసీబీలో మీకు యూవీ మాస్క్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. కొన్ని పీసీబీలలో యూవీ మాస్క్ వైట్ కలర్ ఉంటుంది. అలాగే కొన్ని పీసీబీలో యూవీ మాస్క్ బ్లూ అంటే వాషన్ బ్లూ కలర్ ఉంటుంది. కొన్ని పీసీబీలో గ్రే ఉంటుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్లో మనం ఈ యొక్క పీసీబీ మాస్క్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సిల్క్ స్క్రీన్ అనేటివి ఆయా కాంపోనెంట్ దగ్గర వాటి యొక్క కోడ్ని ఇక్కడ ప్రింట్ చేసి ఉంటారు. ఆ యొక్క ప్రింట్ చేసిన ఇక్కడ వైట్ కలర్ ఉంది చూడండి, లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క లెటర్లు కనిపిస్తున్నటువంటి అవన్నీ కూడా వీటిని సిల్క్ స్క్రీన్ అని అంటారు. ఓకే, సిల్క్ స్క్రీన్ ద్వారా మనం కాంపోనెంట్స్ ఏది ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీసీబీ డిజైనరు డిజైన్ చేసేటప్పుడు సిల్క్ స్క్రీన్ మీద డైరెక్ట్గా కాంపోనెంట్ వాల్యూస్ని ఎంటర్ చేయడు, అంటే ప్రింట్ చేయరు అక్కడ. ఎందుకంటే మనం అక్కడ ఏ ప్లేస్లో ఏ కాంపోనెంట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 kilo ohm రెసిస్టర్ కనెక్ట్ చేయాల్సి వస్తే అక్కడ 1 kilo ohm రెసిస్టర్ అని రాయరు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ BC547 అనుకుంటే అక్కడ BC547 ట్రాన్సిస్టర్ అని రాయరు. అంటే వాటికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటారు. R1, R2, R3, R4, R5, TR1, TR2, TR3. అలాగే డయోడ్ అయితే D1, D2, D3, D4 ఆ విధంగా సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటారు. ఎందుకు డైరెక్ట్గా కాంపోనెంట్ వాల్యూస్ని అక్కడ ప్రింట్ చేయరంటే, డైరెక్ట్గా కాంపోనెంట్ వాల్యూస్ని అక్కడ ప్రింట్ చేసినట్లయితే దీనిని మరొకరు కాపీ చేస్తారు ఈజీగా. అంటే ఈ యొక్క బేర్ బోర్డ్ అంటే ఏ కాంపోనెంట్స్ కనెక్ట్ చేయకుండా ఉండేటువంటి ఓన్లీ ప్రింట్ అయి ఉన్నటువంటి బోర్డుని బేర్ బోర్డ్ అంటారు. ఆ బేర్ బోర్డ్ తీసుకొని అక్కడ ఏ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళు కాపీ చేసి దాన్ని ఈజీగానే డిజైన్ చేయకుండానే వాళ్ళు ఆ బోర్డ్ని కాపీ చేసి వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. సో అట్లా కాపీ చేయడానికి అవకాశం లేకుండా, అంటే ఎవరు ఇంటలెక్చువల్ మ్యాటర్ వాళ్ళది కాబట్టి అక్కడ వాళ్ళు వాటికి కోడ్లు ఇచ్చుకుంటారు. R1, R2, R3, R4 రిజిస్టర్లు అయితే, డయోడ్ అయితే D1, D2, D3 ఇలా. అంటే నెక్స్ట్ వీళ్ళకి ఒక షీట్ ఉంటుంది. R1 అంటే ఏ వాల్యూ, R2 అంటే ఏ వాల్యూ, R3 అంటే ఏ వాల్యూ, R4 అంటే ఏ వాల్యూ అనేది డిజైనర్కి ఒక షీట్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ కాంపోనెంట్ని, ఆయా వాల్యూ కాంపోనెంట్ని సోల్డర్ చేస్తారు. రైట్. సో ఇక్కడ వరకు ఈ విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్డ్ని బేర్ బోర్డ్ అంటారు. ఎటువంటి కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయక ముందు ఆ యొక్క పీసీబీ బోర్డు మీద ఓన్లీ ఆ పీసీబీ ట్రాక్స్, అలాగే కాంపోనెంట్ యొక్క ఫుట్ అండ్ ప్రింట్ అది మాత్రం ప్రింట్ అయ్యి ఉండదని బేర్ బోర్డ్ అంటారు. ఇప్పుడు కాంపోనెంట్స్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ బోర్డు అంతా కూడా బేర్ బోర్డ్ అంటారు. ఈ బోర్డు మీద కాంపోనెంట్ కనెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. రైట్. సో ఇక్కడ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసాం. ఇక్కడ కొన్ని ఐసీస్, కెపాసిటర్స్, ఓకే, అలాగే ట్రాన్సిస్టర్స్, ఈ విధంగా కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసిన తర్వాత బోర్డు ఈ విధంగా కనపడుతుంది. రైట్. సో ఇప్పుడు మీకు ఎస్ఎండి బోర్డ్ అంటే ఏమిటి? ఎస్ఎండి బోర్డ్ అంటే సర్ఫేస్ మౌంట్ డివైసెస్. అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్ అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని ఆ పీసీబీ సర్ఫేస్ లెవెల్లోనే సోల్డరింగ్ చేస్తారు. రైట్. దాన్ని సర్ఫేస్ మౌంట్ డివైస్ అంటారు. అలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని పీసీబీ సర్ఫేస్ లెవెల్లోనే సోల్డర్ చేయడాన్ని ఎస్ఎండి టెక్నిక్స్ అంటారు. ఎస్ఎంటి అంటారు, సర్ఫేస్ మౌంట్ టెక్నిక్స్ అని అంటారు. అలాగే త్రూ హోల్ కాంపోనెంట్ పీసీబీ అంటే ఇక్కడ చూడండి, నా దగ్గర ఇంకొక పీసీబీ ఉంది. ఇందులో ఈ పీసీబీ డిజైన్ చేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా, ఈ యొక్క పీసీబీ ట్రాక్స్ అనేటివి బ్యాక్ సైడ్ ట్రాక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ
ఫ్రంట్ సైడ్ కాంపోనెంట్ని హోల్స్ ద్వారా ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ సోల్డరింగ్ చేస్తారు. అంటే ఈ కాంపోనెంట్ని సోల్డర్ చేయాలి అంటే త్రూ హోల్ ఆ కాంపోనెంట్కి లీడ్స్ అనేటివి ఉంటాయి. ఆ పిన్స్ని ఆ హోల్ ద్వారా డిప్ చేసి బ్యాక్ సైడ్ సోల్డర్ చేస్తారు. ఇట్లా కాంపోనెంట్స్ని హోల్స్ ద్వారా డిప్ చేసి బ్యాక్ సైడ్ సోల్డర్ చేయడాన్ని త్రూ హోల్ కాంపోనెంట్ పీసీబీ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఒక్క కాంపోనెంట్ కూడా త్రూ హోల్ అనేది లేదు. అన్ని కాంపోనెంట్స్ కూడా సర్ఫేస్ మౌంట్ అంటే సర్ఫేస్ లెవెల్లోనే సోల్డర్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సో మెనీ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేటివి ఈ పీసీబీ మీద ఉన్నాయి. ఇది మైక్రో కంట్రోలర్ ఐసి చిప్. అలాగే ఇక్కడ స్మాల్గా ఉన్నవన్నీ కూడా రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్, అలాగే సమ్ రెగ్యులేటర్స్, ఇటువంటి ఐసిస్. సో ఇవన్నీ కూడా త్రూ హోల్ కాకుండా సర్ఫేస్ లెవెల్లోనే సోల్డర్ చేస్తారు. అంటే ఈ పీసీబీ మీద ప్రింట్ అయినప్పుడు అక్కడ ప్రింట్ ఉంటుంది, ఫుట్ ప్రింట్ అని చెప్పాము కదా. ఎగ్జాక్ట్గా ఏ కాంపోనెంట్ని ఏ ప్రింట్ దగ్గర ఉంచాలో అనేది అక్కడ వాళ్ళు సిల్క్ స్క్రీన్, ఇందాక చెప్పాను కదా మీకు లెటర్లతో రాసుంటారని, ఆ రాసిన దాన్ని బట్టి మనం ఆ కాంపోనెంట్ని ఆ ప్లేస్లో ఉంచి సోల్డర్ చేస్తారు. అయితే త్రూ హోల్ సోల్డరింగ్ అనేది చాలా ఈజీ. ఇది ఎవరైనా కూడా నేర్చుకుని సులభంగా చేయవచ్చును. ఎస్ఎండి సోల్డరింగ్ అనేది చాలా డిఫికల్టీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ లెవెల్లోనే తయారయ్యి వస్తాయి. కొన్ని సందర్భాలలో అంటే ఒక యూనిక్గా రీసెర్చ్ పర్పస్ కోసము సెల్ఫ్గా డిజైన్ చేసినటువంటి సర్క్యూట్లో మనమే సోల్డరింగ్ చేసుకోవాలి. మీకు తర్వాత వీడియోలో ఎస్ఎండి కాంపోనెంట్స్ని ఏ విధంగా సోల్డరింగ్ చేయాలి ప్రొఫెషనల్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఇది చాలా డిఫికల్టీ, ఇది చాలా ఈజీ అన్నట్టు, రైట్? అలాగే ఈ యొక్క ఎస్ఎండి కాంపోనెంట్స్ని సోల్డర్ చేయడానికి ఎటువంటి సోల్డరింగ్ డివైజెస్ని యూజ్ చేస్తారు, ఓకే, సో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని సర్క్యూట్లలో అంటే ఆ సర్క్యూట్ రిక్వైర్మెంట్ను బట్టి ఇక్కడ ఏం చూసాము, కంప్లీట్గా కొన్ని పీసీబీలలో రిక్వైర్మెంట్ను బట్టి ఒకే పీసీబీలో ఎస్ఎండి కాంపోనెంట్స్ అలాగే త్రూ హోల్ కాంపోనెంట్స్ను ఉపయోగించి పీసీబీని డిజైన్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఆ ఇమేజ్ని చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏముంది, కంప్లీట్గా ఎస్ఎండి కాంపోనెంట్స్ ఉంది, కంప్లీట్గా త్రూ హోల్ కాంపోనెంట్ ఉంది. కొన్ని పీసీబీలో ఎస్ఎండి త్రూ హోల్ కాంపోనెంట్స్ని ఉపయోగిస్తారు. అది ఎలా ఉంటుందో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ కొన్ని హోల్ పాయింట్స్ ఉన్నాయి, గమనించండి. ఇది కెపాసిటర్ అంటే ఇది త్రూ హోల్ ద్వారా అంటే కాంపోనెంట్ని ఆ హోల్ డిప్ చేసి బ్యాక్ సైడ్ సోల్డర్ చేస్తారు. అలాగే ఇక్కడ కెపాసిటర్ ఉంది, ఈ యొక్క కెపాసిటర్ని ఈ హోల్లో డిప్ చేసి బ్యాక్ సైడ్ సోల్డర్ చేస్తారు. ఇది త్రూ హోల్ కాంపోనెంట్స్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అలాగే ఇంకొన్ని ఇక్కడ కూడా ఈడ కెపాసిటర్ ఉంది, ఇక్కడ కెపాసిటర్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ సమ్ రెగ్యులేటర్స్ ఇవి ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా త్రూ హోల్ కాంపోనెంట్స్. అలాగే ఇదే పోర్టులో ఎస్ఎండి కాంపోనెంట్. సో ఇది ఇక్కడ చూడండి, ఇదొక మైక్రో కంట్రోలర్ అనేది ఉంది, ఇక్కడ ఐసి ఉంది. అలాగే ఇక్కడ డయోడ్, ఎస్ఎండి డయోడ్, సర్ఫేస్ మౌంట్ డయోడ్స్ అనేటివి ఇక్కడ కనెక్ట్ చేయవలసి ఉంది. అలాగే ఇక్కడ కూడా డి ఉంది చూడండి, ఇవన్నీ కూడా సర్ఫేస్ మౌంట్కి సంబంధించినటువంటి డివైస్. అంటే రిక్వైర్మెంట్ని బట్టి ఒకే పీసీబీలో త్రూ హోల్ కాంపోనెంట్స్ అలాగే ఎస్ఎండి కాంపోనెంట్స్ సర్ఫేస్ మౌంట్ డివైస్ కాంపోనెంట్స్ని ఉపయోగిస్తారు.
రైట్. సో ఇప్పుడు త్రూ హోల్ కాంపనెంట్స్, ఎస్ఎండి కాంపనెంట్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. ఈ యొక్క ఎస్ఎండి కాంపనెంట్స్ని ఉపయోగించడం వలన సర్క్యూట్ని రెడ్యూస్ చేయవచ్చును, అంటే సర్క్యూట్ యొక్క స్పేస్ని రెడ్యూస్ చేయవచ్చు. అలాగే చాలా ప్రిసైజ్ అవుట్పుట్, పర్ఫెక్ట్ అవుట్పుట్ వితౌట్ ఎనీ ఎర్రర్ లేకుండా మనం ఈ యొక్క ఎస్ఎండి కాంపనెంట్స్ని ఉపయోగించి పొందవచ్చును. అలాగే త్రూ హోల్ కాంపనెంట్ అనేది స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. అలాగే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎండి అనేది కాంపనెంట్స్ వెయిట్ లెస్ ఉంటాయి, చాలా ప్రిసైజ్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మల్టీ లేయర్ పీసీబీ అంటే మోర్ దెన్ వన్ లేయర్ ఉన్నదని మల్టీ లేయర్ అంటారు. అంటే సింగిల్ లేయర్ పీసీబీస్ కూడా ఉంటాయి బేసిక్గా. సో ఇది సింగిల్ లేయర్ పీసీబీ, రైట్. ఒకే లేయర్ పీసీబీ. సో పైన కాంపనెంట్స్ని ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ సోల్డరింగ్ చేశారు. ఇది మల్టీ లేయరు పీసీబీ. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించినటువంటి మైక్రో కంట్రోలర్స్కి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మోర్ దెన్ 100 పిన్స్ అనేటివి ఈ మైక్రో కంట్రోలర్స్కి ఉంటుంది. అంటే ఒక్కో పిన్ ఒక్కో అప్లికేషన్కి వర్క్ అవుతూ ఉంటుంది, ఒక్కో పిన్ ఒక్కో లైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకొరకు ఒకే పీసీబీ మీద మల్టీ లేయర్స్తో డిజైన్ చేస్తారు, రైట్. దీనిని మల్టీ లేయర్ పీసీబీ అంటారు. ఫ్రంట్ సైడ్ కాంపనెంట్స్ ఉంటాయి, అలాగే బ్యాక్ సైడ్ కూడా కాంపనెంట్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ పీసీబీ ట్రాక్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ కూడా పీసీబీ ట్రాక్స్ అనేటివి ఉంటాయి. సో ఈ యొక్క పీసీబీ ట్రాక్స్ అనేటివి ఎట్లా చేస్తారంటే, ఈ పీసీబీ ప్రింట్ కాకముందు ఇది క్లాడ్, అంటే ఒక ప్లైవుడ్ లాంటి క్లాడ్, ఇది మెటీరియల్, ఇన్సులేషన్ మెటీరియల్ క్లాడ్ అనేది. ఈ క్లాడ్ మీద ఒక కాపర్ అనేది టోటల్గా మౌంట్ అయి ఉంటుంది. ఓకే. కాపర్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ కాపర్ సర్ఫేస్లో మిషనరీస్ ఉపయోగించి, అంటే అది కూడా సాఫ్ట్వేర్ మీదనే వర్క్ అవుతుంది, సర్క్యూట్కి కావలసినటువంటి కనెక్షన్స్ ఆ ట్రాక్స్ మాత్రమే ఉంచి అన్వాంటెడ్ కాపర్నంతా కూడా రిమూవ్ చేస్తారు. ఓకే. సో అన్వాంటెడ్ కాంపనెంట్ రిమూవ్ చేసిన ప్లేస్లో అది ఇన్సులేషన్ అవుతుంది. ఎక్కడైతే కనెక్షన్స్ అవసరం ఉంటుందో ఆయా ప్లేస్లో కాపర్ని అలాగే ఉంచుతారు. సో అది చాలా మైన్యూట్ లైన్స్ కూడా ఉంటాయి, వాటిని పీసీబీ ట్రాక్స్ అని అంటారు. ఓకే. సో ఇందాక మీకు వివరించాను, పీసీబీ ట్రాక్స్ చాలా తిన్నుగా ఉంటాయి. అవి రస్ట్ బట్టి పాడు కాకుండా, అంటే డిస్ట్రాయ్ కాకుండా ఉండడానికి ఈ యొక్క యూవీ కోటింగ్ అనేది వేస్తారని చెప్పాము. సో మల్టీ లేయర్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ట్రాక్స్ని ఉపయోగించి డిజైన్ చేయడాన్ని మల్టీ లేయర్ పీసీబీ అంటారు. సో అది మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కాంపనెంట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క కాంపనెంట్స్ని సోల్డర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా సోల్డర్ చేయాలి. ఎందులో? ఎస్ఎండిలో. ఎందుకంటే ఒక సైడ్ సోల్డర్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కనుక మనకు, అంటే ఆ యొక్క టెక్నిక్స్ తెలియనప్పుడు బ్యాక్ సైడ్ ఆల్రెడీ సోల్డర్ అయినటువంటి కాంపనెంట్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. లేదు బ్యాక్ సైడ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ సోల్డర్ చేసిన కాంపనెంట్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎండి కాంపనెంట్స్ ఓన్లీ సర్ఫేస్ లెవెల్లోనే సోల్డర్ చేస్తుంటాం. ఇది త్రూ హోల్, అంటే ఒక హోల్ నుండి పాస్ చేసి బ్యాక్ సైడ్ సోల్డర్ చేస్తే ఆ కాంపనెంట్ హోల్ ద్వారా హోల్డ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏ హోల్స్ లేవు కాబట్టి హీట్ అయినప్పుడు కాంపనెంట్స్ కూడా స్లైడ్ అయిపోయి అవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఏ విధంగా ప్రొఫెషనల్గా ఎస్ఎండి సోల్డరింగ్ చేయాలో మీకు మరో వీడియోలో చాలా చక్కగా మీకు వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ కొన్ని మీకు ఎగ్జాంపుల్ని సర్క్యూట్లు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇది ఆ యొక్క సర్క్యూట్
ప్రింటెడ్ సర్క్యూట్ మీద కాంపోనెంట్స్ని సోల్డర్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది నేను మాన్యువల్గా సోల్డర్ చేశాను. ఓకే, సో ఇది మ్యానుఫ్యాక్చరర్లో వస్తుంది. ఇక్కడ మనం సొంతంగా రీసెర్చ్ పర్పస్తో యూనిక్గా డిజైన్ చేసుకున్నప్పుడు వాటిని మనమే సోల్డరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో సోల్డరింగ్ చేయనప్పుడు ఇలా ఎంటీగా బోర్డు ఉంటుంది, ఓన్లీ ప్రింట్ మాత్రమే ఉంటుంది. ఆ ప్రింట్లో యొక్క సిల్క్ స్క్రీన్, అలాగే కాంపోనెంట్ ఫుట్ ప్రింట్, యూవీ మాస్క్ అనేటివి ఉంటాయి. కాంపోనెంట్స్ ఏమి ఉండవు. ఆ ఫుట్ ప్రింట్ మీద మనం కాంపోనెంట్స్ ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కాంపోనెంట్ ని సోల్డర్ చేసిన తర్వాత ఈ విధంగా విజిబుల్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవి రెసిస్టర్స్, ఇవి ఇక్కడ ఇది 3 పిన్స్ ఉన్నది ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఇక్కడ ఐసి, ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ ఐసి, ఇక్కడ డయోడ్స్, ఇది జెనా డయోడ్, ఈ విధంగా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఎండి కాంపోనెంట్స్. ఇందులో త్రూ హోల్ కూడా ఉన్నాయి. ఆ త్రూ హోల్ నేను ఇంకా కనెక్ట్ చేయలేదు. ఇవి త్రూ హోల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా కెపాసిటర్స్, అలాగే మరికొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవి రెగ్యులేటర్స్ కి వీటికి సంబంధించినటువంటిది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 రకాల కాంపోనెంట్స్ ఒకే పీసీబీలో ఉన్నాయి. త్రూ హోల్ కాంపోనెంట్స్, అలాగే ఎస్ఎండి కాంపోనెంట్స్ 2 ఉన్నాయి. సో ఈ విధంగా మీకు ఈ యొక్క పీసీబీ బేసిక్స్, అంటే ఇవి తెలియడం వలన నెక్స్ట్ పీసీబీ డిజైన్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక ప్రాథమిక విషయాలు ముందే తెలుసు ఉంటే వాటిని మీరు చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చును. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలక్ట్రానిక్స్ ప్రొఫెషనల్స్కి, ఎలక్ట్రానిక్స్ లెర్నర్స్కి, ఎలక్ట్రానిక్స్ హాబియర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. Thank you for watching this video. Thank you very much.